అంతేకాదమ్మా, ఎప్పుడూ లేని విధంగా పంట పొలాలు నలుపు వర్ణంలోకి మారిపోయాయి. ఇది వరకు మన పల్లెటూరు పచ్చని రంగు వేసినట్టు చాలా అందంగా ఉండేది. ఇప్పుడు ఊరంతా కాలిపోయినట్టు అయిపోయిందమ్మా. అందరం భయపడుతున్నామమ్మా. ఊరికేదో దుష్టశక్తి దాపురించి నాశనం చేస్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా. ఈ సమస్య నుంచి మమ్మల్ని మీరే గట్టెక్కించాలి. అయినా మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఆ ఎదురింట్లో ఉన్న దేవత దగ్గరికి వెళ్ళకపోయారా? అమ్మవారు ముక్కు పుడక, అవని, అక్షయ అందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు కదా. వాళ్లే మీ పాలిట కల్పవల్లి, సిరుల తల్లి అంటూ తెగ పొగిడారు కదా. వెళ్ళి అక్కడే అడగండి. ఇది పంతాలకి పోయే సమయం కాదమ్మా. అమ్మా, ఎవరమ్మా పంతాలకు పోయింది? ఎవరు పంతాలకు పోయింది? ఈ మధ్య మొదటి పంట కూడా మీరు ఆ ఇంటికి తీసుకెళ్లే ఇచ్చారు కదా. హ, మా అమ్మని ఎంత అవమానించారు మీరు. అవన్నీ మర్చిపోయామనుకున్నారా? మీరాగండి. మనం ఇలాంటి చిన్న విషయాలని మనసులో పెట్టుకుని ఊరిని విస్మరించకూడదు. అది మన ఊరు, మనకి బాధ్యతుండాలి. చూడండి, నేను రేపు బయలుదేరి వస్తాను. పరిష్కారం గురించి ఆలోచిద్దాం. ఎవరైనా సిద్ధాంతి గారిని, స్వామీజీ గారిని కలుద్దాం. పరిష్కారాన్ని గుడి పూజారి గారు చెప్పారమ్మా. ఆయన ఏమన్నారంటే, మన ఊరికి ఏ కష్టం వచ్చినా అప్పుడు మహర్జాతకం గల వేదవతి గారు వచ్చి తీర్చేవారు. అవని కూతురు అక్షయే పరిష్కారం. అక్షయని మన ఊరు దత్తత తీసుకుని ఇక్కడే ఉంచుకోవాలి. అక్షయని తీసుకొచ్చి గుళ్ళో యాగం జరిపిస్తే ఊరికి పట్టిన దుష్టశక్తి పోతుంది. అలా చేయకపోతే గంటకో పూటకో ఒక శవాన్ని చూడాల్సి వస్తుంది. ఆ అక్షయ విషయం అయితే మీరు అవనిని సంప్రదించాలి. మా అత్తయ్యని సంప్రదించడం వల్ల ఉపయోగం ఏంటి మీకు? ఏదైనా అమ్మగారి చేతుల మీదుగానే జరగాలమ్మా. అమ్మగారే అక్షయ పాపని తీసుకొచ్చి దగ్గరుండి పూజలను చేయించాలి. మీ జాతకం గొప్పది, మీ పాదం మహిమ గలది, మీ చూపు చల్లనిది, మీరే ఊరు కరువుని తరిమేది. అందుకే మీరే ముందుకు రావాలమ్మా. అవునమ్మా, మా బతుకుల్లో వెలుతురు మీరే, మా జీవితాలకి ఆశ మీరే. మాకు మీరే పెద్ద దిక్కు తల్లి. ఈ గండం నుంచి మమ్మల్ని ఎలాగైనా బయటపడేయాలమ్మా. మీరే అక్షయ్ పాపని తీసుకుని రావాలమ్మా. సమస్య గురించి మీరిప్పుడే కదా నాతో చెప్పారు. నేను ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తాను. అవని వచ్చిన తర్వాత మాట్లాడతాను. తొందరలోనే మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాను. ఇక మీరు బయలుదేరండి. మీకు కబురు పెడతాను. ఇంత భరోసా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు ఎంత తొందరగా మీ మనవరాల్ని తీసుకొస్తే మాకు అంత మంచి జరుగుతుంది. ఇక మేం బయలుదేరతామమ్మా. వస్తామమ్మా. ఉమ్. ఏంటత్తయ్యా, వాళ్ళకి అంతటి అభయం ఇచ్చారు, అవని ఎందుకు ఒప్పుకుంటుందా? అవునమ్మా, ఆ సంగతి అవని దగ్గరికి వెళ్ళి చూసుకోండి అని నువ్వు చేతులు దులిపేసుకోకుండా ఎందుకు మాటిచ్చావు? నా ఆలోచనలు నాకుంటాయి. ఈ విషయంలో మీరు తలదూర్చకండి. మాస్టర్ మైండ్లో ఏదో రన్ అవుతోంది. అమ్మని కాసేపు వదిలేసేయండి. పదండి పదండి, మనం వెళ్ళిపోదాం. అందరం గుడి అంతా వెతికాము. ఆ దుష్ట శక్తి ఏవై ఉంటుందో మనకు కనిపించలేదు. అది నిన్నే ఎందుకు ఎంచుకుందో ఆశ్చర్యంగా ఉంది. మనం ముగ్గురం పూజలో కూర్చొనున్నాం కాబట్టి మన జోలికి రాలేకపోయింది. బావ కొంచెం దూరంలో ఉండటం వల్ల బావను ఎన్నుకున్నట్టుంది. అమ్మా, మావయ్యకిప్పుడు బాగానే ఉంది. అలాగే నువ్వు తలపెట్టిన యాగం కూడా ఆటంకం లేకుండా పూర్తయింది. ఇంకింటికి బయలుదేరదాం పదండి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? అమ్మా అడుగుతుంది నిన్నే. ఏం ఆలోచిస్తున్నావో చెప్పమ్మా.
గుడి దగ్గరకు ఎవరో వచ్చారమ్మా. అది ఎవరై ఉంటారో తెలుసుకోవడానికి ఓ ఆలోచన వచ్చింది. ఏంటది? చెప్తాను, నాతో రండి. పంతులు గారు, ఏంటమ్మా? ఆ, గుడిలో సీసీ కెమెరాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఆ, బయట? బయట కూడా ఉన్నాయి. కాకపోతే అన్ని బ్లాకులు కవర్ కావమ్మా. కొన్ని ఏరియాలు మాత్రమే కవర్ అవుతాయి. ఎందుకమ్మా? మనం యాగం మొదలుపెట్టిన దగ్గర నుంచి యాగం అయినంత వరకు రికార్డ్ అయిన ఫుటేజ్ ని చూడాలి. వచ్చిన దుష్ట శక్తి ఎవరో తెలుస్తుంది. అయితే చూద్దాం పదండి. పద. రండి. మురళి, చెప్పండి పూజారి గారు. ఓ 2 గంటల క్రితం నుంచి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ని వీరికి చూపించు. అవసరం ఉంది. అలాగేనండి. హ్మ్. ఇది మన ఇంటికి వచ్చిన వసీకర కదా? అవును. మనం గుడిలో యాగం జరుపుకుంటున్న విషయం ఆ వసీకర తెలుసుకుని అక్షయ్ని తీసుకుపోవడానికి వచ్చింది. ఆ వశీకర మనల్ని టార్గెట్ చేసిందని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు ఆధారాలతో సహా కనపడుతుంది. తను అనుకున్నది జరిపించుకోవడం కోసం ప్రయత్నాలు చేసింది. కుదరకపోయేసరికి వెళ్ళిపోయింది. ఆ మాయా వశీకరలతో ఎప్పటికైనా మన కుటుంబంకు ప్రమాదం తప్పదు. చిలకమ్మ నాగమ్మలు ఆ వశీకర గురించి తెలియచేయడానికే వచ్చాయన్నమాట. అవునమ్మా, ఇప్పటికీ గాని మనకు అసలు విషయం అర్థం కాలేదు. అది మన నీడలా వెంటపడుతూ నిన్నెత్తుకుపోవడానికి ప్రయత్నం చేసింది అంటే బలమైన కారణం ఉండే ఉంటుంది. మొత్తానికి అమ్మవారి దయ వలన గుడిలో మనకి ఏమీ కాలేదు.